అందరికీ నమస్కారము. శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము. 3 సార్లు ఓంకారం చెప్పి అప్పుడు చెప్తాము. ఆ ఆ ఆ శ్రీ గురు చరిత్ర 16వ అధ్యాయం చెప్తున్నాము. 15వ అధ్యాయంలో దత్తాత్రేయుడు గురువు శిష్యులందరినీ కూడా ఎక్కడెక్కడ తీర్థయాత్రలు చేయాలి, ఎలా చేయాలి అన్ని తెలియచేశారు. ఇప్పుడు 16వ అధ్యాయము అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో అనేక మగుదును కాక అని సంకల్పించి తన వినోదార్థము ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. భగవంతుడు ఈ సృష్టిలో అనేక ఆ, దాన్ని సంకల్పించి తన వినోదార్థం అంటే ఏదో అది వినోదము అని అనరండి. ఈ అనంత సృష్టిని ఆయన రచించాడు, సృష్టించాడు అన్నప్పుడు ఎందుకు అంటే సకల కళ్యాణము జరగడానికి, అలాగే ఆ సంకల్పం జీవులందరికీ కూడా ఒక విధంగా శ్రేయస్కరంగా ఉండడానికి. ఈ ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాల్లో ఉన్నారో కర్మఫలాలు అటువంటి సంస్కారం నుంచే కర్మఫలాలు తెచ్చుకుంటారు. అంటే చూడండి, ఒక్కొక్కసారి సృష్టి తనని తానే మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి తుడిచిపెట్టిపోయి ప్రాణులన్నీ ఒక్కసారే ఎగిరిపోతూ ఉంటాయి. అయితే మళ్ళీ జన్మించినప్పుడు ఎక్కడైతే వాటి సంస్కారము ఆగిందో ఆ సంస్కారం నుంచే మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. అయితే కర్మ ఫలాలు అనుభవించడానికే మళ్ళీ పుట్టాము అని తెలియదు. నాకెందుకు ఇలా జరిగింది అనే దాని మీద అందరూ బాధపడుతూ ఉంటారు. నేను నేను చేసిన దానికే నేను ఇలా జరిగింది కాబట్టి ఇక నుంచి నేనేం చేయాలి అని ఎలా జాగ్రత్త పడాలి అనే దృష్టికోణం ఉండాలి. అంతేకాని నాకెందుకు ఇలా జరిగింది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ప్రపంచంలో ఎవరికీ జరిగినవన్నీ నీకే ఎందుకు జరుగుతున్నవి అనేది ఒక్కసారి దృష్టి పెడితే సరిపోతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు ఏంటంటే జీవులందరూ కూడా వాళ్ళ కర్మ ఫలాలని ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడానికి, అలాగే శుద్ధం అవడానికి ఈ సృష్టి రచన అంతా కూడా ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కర్మ ఫలాలు అనుభవిస్తూ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కర్మ ఫలమైనా సరే నేను చేసింది రిటర్న్ తెచ్చుకున్నాను అని అన్నప్పుడు రుణానుబంధ రూపేణ అన్నీ వచ్చినవి అన్నప్పుడు కొత్త రుణాలు పెంచుకోకూడదు, కొత్త కర్మలు చేయకూడదు. ఉన్న కర్మని ఆ, స్- మనము జ్ఞానంతో విడుదలవ్వాలి తప్పించి అజ్ఞానంతో కర్మని పెంచకూడదు అనే విషయము స్పష్టం అవ్వాలి. మిగతా ప్రాణుల్లో అది తెలియదు, కానీ మనిషి జన్మలో జ్ఞానం ఎందుకుంది అని అంటే ఈ జ్ఞానంతో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉత్తమమైన జన్మ ఇది అని చెప్పినప్పుడు ఆ ఉత్తమత్వము ఏంటి అనంటే అనేక ప్రాణులకు లేని అవకాశము మనకు ఉంది అన్నప్పుడు దాన్ని మనము మనకి తెలిసినంత వరకు, అంటే తెలిసినా తెలియకపోయినా తప్పనిసరిగా ఆ జ్ఞానంతోటే మన జీవితము అనే విషయాన్ని ఫస్ట్ స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే ఈ జ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. అంతేకాని భగవంతుడు అన్నప్పుడు ఏవో మన కష్టాలు తీరుస్తాడు అవన్నీ ఓకే, అవన్నీ తీరుతాయి గాక,
కానీ దాంతో పాటుగా జన్మరాహిత్యానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీదే ఎక్కువగా గుర్తించాల్సి ఉంటుంది. అంటే జన్మరాహిత్యంలో ఎలా విడుదలవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళడం అంటే మనం ఎలా విడుదలవ్వాలి, ఎలా విడుదలయ్యి ఇక్కడి నుంచి మనము కొంత క్లారిటీ తోటి కొంత వదిలించుకోవాలి మానవ జన్మ. ఏది వదిలించుకోవాలి? మన కర్మ ఫలాలు ఆగామి సంచితము అని అంటారు. సంచితం అని అంటే అంబుల పొదలాగా, అంటే భుజం మీద అంబుల పొద ఉందనుకోండి, అందులో బాణాలు ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు టక్మన ఆ బాణం తీసివేస్తారు, ఒక రక్షణ అంటారు. సో ఇక్కడ రకరకాల బాణాలు ఉంటాయి. అందులో అందులో పాయిజనస్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, లేకపోతే ఏవో రకరకాల బాణాలు ఉంటాయి. ఇక్కడ కూడా కర్మ ఫలాలు భుజాన్ని అలాగే మోసుకుని వస్తాం. పాపము పుణ్యమను, లేకపోతే ఇంకొకటి అంటే పాపము పుణ్యము కలిపి పూర్వజన్మ కృతం పాపం పుణ్యం రెండు ఉంటవి. అయితే అది ప్రారబ్ధము అని ఎందుకన్నారంటే ఇవన్నీ పదాలు మీకు తెలియడానికి, మోసుకు తెచ్చుకున్న దాన్ని ప్రారబ్ధం అన్నారు. సో ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో విడుదల అవ్వాలి అనే విషయం తెలియాలి. అలా తెలియకపోతే కనుక తప్పనిసరిగా మన జీవితం ఏమవుతుందంటే కొట్టుకుపోతుంది. మానవ జన్మ ఉత్తమమైన జన్మ ఎత్తి కూడా మన జన్మ మనకే బరువు అయిపోతుంది. అలాగే ఇంకొక జన్మకి పునాది అన్నప్పుడు మంచి పునాది వేసుకోవాలండి. ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, ఆ దాన్ని ఎన్నిసార్లు ఆలోచిస్తారు, లేకపోతే ఎంతమందిని ఎంక్వైరీ చేస్తారు, అలాగే షాప్కి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఎంచుతారు, మళ్ళీ ఇంకొకటి తీస్తారు, ఎంత ఎంచుతారు, మళ్ళీ అది క్వాలిటీగా ఉంటుందా లేదా అని అందరినీ ఎంక్వైరీ చేస్తారు. అది ఎక్కువ రోజులు మనడానికి దానికి ఏదైనా కవరింగ్ కావాలంటే అవన్నీ చేయించుకుంటారు, ఇన్ని చేస్తారు. ఒక చిన్న వస్తువు శాశ్వతము కాని దాని మీదే అంత శ్రద్ధ పెడుతున్నప్పుడు ఇది జన్మ, దీని మీద ఎంత శ్రద్ధ పెట్టాలి, దీని మీద చాలా అశ్రద్ధగా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం కర్మ పెరుగుతుంది. కాబట్టి నీ సుఖదుఖాలకు కారణం నీ కర్మ ఫలాలు. అంటే జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధం అవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కాబట్టి అజ్ఞానబద్ధులైన జీవులు కర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపలే మళ్ళీ ద్వంద్వాల ప్రభావంతో, అంటే ఆ ఇక్కడికి వచ్చి అది వదిలించుకోకుండా ఏదో పట్టుకోవడాన్ని ద్వంద్వం అన్నారు. అలాంటి ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటుంటారు. వారిపై కృప వలన పరమాత్మ శ్రీ స్వామిగా అవతరించి శ్రీపాద స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాల్లో కూడా మళ్ళీ జీవులందరినీ ఉద్ధరిస్తారు. ఎప్పుడైతే ఈ అజ్ఞానంతో జీవులు ఉంటే వాళ్ళ మీద ఎంతో దయతోటి భగవంతుడు అనేక అవతారాల్లో వాళ్ళని ప్రక్షాళన చేస్తూ ఉంటాడు. తెలియచేయడం కోసం అంత ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. అయితే ఆ అలా అవతరించిన దత్తస్వామి అవతారము, అలాగే నృసింహ సరస్వతి అవతారము, వీటన్నింటిగా జీవులను ఉద్ధరించడానికి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళ సద్గురువులు అన్నారు. వాళ్ళ సేవ కూడా మోక్షానికి మొదటి మెట్టు చివరి మెట్టు కూడా అన్నారు. ఎందువల్ల అంటే వాళ్ళేం సేవ చేయించుకోరు, కానీ ఒక గురు సేవ ఎంతటి పుణ్యాన్ని ఇస్తుంది అని అంటే అనేక జన్మల పాపాలను తొలగిస్తుందని. ఎందువల్ల అంటే వాళ్ళు నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళ జీవితం ఉంటుంది. అలాంటి వారికి మనం సేవించినప్పుడు ఎన్నో రుణాలు తీరుతాయని. ఎందుకని? జ్ఞాన ప్రధానమైన జన్మ వారిది. అలాంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం వారి దగ్గర. లేకపోతే ఒక గురువు అన్నప్పుడు గురి అంటే దిక్సూచి మార్గము అన్నారు. ఆ మార్గంలో జన్మరాహిత్యం వైపు మనల్ని తీసుకువెళ్తున్నారు. తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తారు, ఈ శరీర పోషణకి వాళ్ళు కృషి చేస్తారు, కానీ జన్మరాహిత్యానికి వాళ్ళు కృషి చేయలేరు. తల్లిదండ్రులు జన్మరాహిత్యానికి ఒక గురువు మాత్రమే కృషి చేయగలడు. అటువంటి సద్గురువు యొక్క సేవ దొరికితే మాత్రము నీ ఎన్నో జన్మల పుణ్యం వల్లే దొరుకుతుంది. ఒకవేళ దొరికినప్పుడు కూడా మనం వదులుకుంటే అది మన దురదృష్టం అవుతుంది. అంటే నేను సేవించడానికి రెడీగా ఉన్నాను అని నువ్వు అంత సహృదయంతో ఉండగలిగితే తప్పించి దొరకదండి. దొరికినా గుర్తించలేడు.
క్యాజువల్గా ఉంటుంది, చాలా క్యాజువల్గా ఉంటుంది, గుర్తించలేడు అసలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారనంటే, నువ్వు అలాంటి రూపంలో ఉన్న సద్గురునికి సేవ చేస్తే అది మోక్షానికి మొదటి మెట్టు అదే, చివరి మెట్టు అదే. ఎందుకంటే ఆ సేవ దొరికినప్పుడు నీ రుణాలన్నీ తీరిపోతాయి, పాపము ప్రక్షాళన అవుతుంది. అదే మొదటి మెట్టు అయితే అక్కడి నుంచి చివరి మెట్టు వరకు ఆ సేవ నిన్ను లాక్కుపోతుంది అంట. అదే చెప్తున్నారు. సద్గురువు త్రిమూర్తాత్మకుడుగా పరబ్రహ్మము కూడా ఈ విశ్వమంతా ఆయన రూపమే ఉన్నప్పుడు గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో చేవించిన మానవుడి గమ్యాన్ని చేరుకోవచ్చు. అంటే గురువు అనే వర్డ్తో నువ్వు దేన్ని సేవించినా కూడా నువ్వు రక్షణ పొందేయచ్చు అంటున్నారు, గమ్యాన్ని కూడా చేరుకోవచ్చు అంటున్నారు. అంతటి గురి, గురువు అంటే అంతటి గురి, దిక్సూచి మార్గము. మనం చూడండి గమనిస్తే మనకి ఏదో భయం వేస్తుంది, భయం వేస్తే వెంటనే గురువుని తలుచుకుంటే వెంటనే అభయం దొరుకుతుంది. అక్కడే తెలిసిపోతుంది కదండి, అక్కడే మనకి అర్థమైపోతుంది. కానీ మనుషులు ఎంత అజ్ఞానంలో ఉంటారంటే ఎన్నిసార్లు నిరూపణ పొందినా కూడా అప్పుడు అబ్బా ఎంత బాగా మా గురువు గారిని తలుచుకుంటే పని ఎంత బాగా అయింది, లేకపోతే ఎలా అయింది, నాకు ఎంత ధైర్యం వచ్చింది, లేకపోతే కల్లో కనిపించారు, లేకపోతే నాకు ఆ భావంలో చాలా బలం వచ్చింది, ఇవన్నీ చెప్తాడా మళ్ళీ మర్చిపోతాడు, వెంటనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అరే ఒక్కసారి తెలిసినా నేను ఇంక అది మర్చిపోకూడదు జీవితంలో. కానీ మనుషులు అంతటి అజ్ఞానంలో ఉంటారు, ఇమీడియట్లీ పక్కకు తోసేస్తా ఉంటారు అలా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విశ్వమంతా గురు రూపమే కదా, ఆ భావంతో దేన్ని నువ్వు అచంచలమైన దీక్షతో పట్టుకుంటావో సేవిస్తావో మానవుడు గమ్యాన్ని చేరుకోవచ్చు. ఒక్క గురువు అనే ఒక్క భావన చాలంట. గడ్డిపోచని గురువు కింద పెట్టుకున్నా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు అని చెప్పారు. ఒక గడ్డి పూజను తీసుకుని ఇదే నా గురువు అని చెప్పి దాంతోటే అన్ని చెప్పుకుంటాను, దాంతోటే అన్ని ఉంటాను, అలా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు, అంతటి శక్తి అని చెప్పడం కోసం చెప్తున్నారు. సో అలాంటి గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువైనా వ్యక్తి అయినా పరిపూర్ణమైన గురుభావంతో సేవించటానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరాజు రాజముఖుడైన విప్రుని వృత్తాంతము తెలుపుతోంది. ఇక్కడ ఏంటంటే ఏ వస్తువైనా ఏ వ్యక్తినైనా నువ్వు పరిపూర్ణముగా గురుభావంతో సేవించాలి. అలా గురుభావంతో సేవించాలి అని అంటే నీకు ముందు భక్తి ఉండాలి, అంటే కృతజ్ఞత ఉండాలి. భక్తి అంటే భక్తికి అర్థం ఏంటండి? భక్తికి అర్థం ఏంటంటే శరణాగతి, శరణాగతి, కృతజ్ఞత, ఈ రెండు భావాలు కావాలి. ఈ రెండు భావాలు మనకి అంటే కావాలి అని అంటే ఆ విశాలత్వం, ఆ ప్రేమ కూడా కావాలి. ఉన్నట్టు అనిపిస్తాయి ఎప్పుడు ఆ గురువు నుంచి నాకు అన్ని అనుకూలం ఉన్నప్పుడే. ఎప్పుడైనా ఒక వ్యతిరేకత, ఒక ఏదైనా వచ్చింది అని అంటే ఇమీడియట్లీ భావంలో అనేక రకాలైనవి అన్ని చెల్లాచెదురైపోతాయి. గమనించుకుంటే మనకే తెలుస్తుంది. పూర్ణ భక్తి ఉండాలి, అందుకే పరిపూర్ణమైన గురుభావం అన్నారు. సేవించడానికి తగిన సంస్కార బలం కూడా ఉండాలన్నారు. ఈ అధ్యాయంలో దానికి ఒక వృత్తాంతం తెలుపుతున్నారు. సర్వం కలివిదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా అలాంటి భావము ప్రాణులు వస్తువులతో వ్యవహరించటము పామరుల వలన కాదు. అంటే అంతటా సర్వం కలివిదం బ్రహ్మ అంటే అంతటా ఒకే బ్రహ్మ ఉంది, అంతటా ఒకే శక్తి ఉంది అని ఎంత చెప్పినా ఆ భావం అయితే ఉంటుంది. కానీ దాంట్లో ఇదంతా ఒక్కటే అని మనకి ఆ వస్తువుల్లో వ్యవహరించినప్పుడు కానీ ప్రాణులతో వ్యవహరించినప్పుడు కానీ పామరులకు అర్థం కాదు. కనుకనే సద్గురువుల రూపంలో దత్తాత్రేయుడే అవతరించిన తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరించినా కూడా జనలేమి అంత గుర్తించారండి. ఇప్పుడు గుర్తించేవాళ్ళు గుర్తిస్తారు, ఎంత ఉద్ధరిస్తాడు అని తెలిసినప్పుడు ఆ భక్తి విశ్వాసాలు చూరగొని వారిని ఉద్ధరిస్తున్నాడు కదా. మనం తెలుసుకుంటే కనుక ఆ దత్తాత్రేయుడు అవతారము తన మహిమతో ఉద్ధరించాడని తెలుస్తుంది. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అవివేకులకి ఎక్కడ ఉంటాయండి? ఏదో వాళ్ళ అవసరాలు తీరి లేకపోతే వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు ఒక అభయం కలిగినప్పుడు ఓకే ఓకే గురువు గురువు అని అంటారే తప్పించి ఆ గురువుకి ప్రాణాలు ఇచ్చేయడానికి నిలబడరు. అందుకని ఆ
మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, గురుభక్తి అని మనం ఏదైతే అనుకుంటున్నామో, దాంట్లో రియాలిటీ ఎంతుందని మనకు మనమే చూసుకోవాల్సి ఉంటుంది. నిజంగా మనకి గురుభక్తి ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు టెస్ట్ పెట్టుకుంటే, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి బావుంటుంది. అలా పెట్టుకోరు. వాళ్ళే స్టాంప్ ఏసేసుకుంటారు నాకు గురుభక్తి ఉంది అని చెప్పి. అది చూసుకుంటే కనుక గురువు ఆజ్ఞ, గురువు మాట, గురువు యొక్క తలంపు లోపల నిండా ఒక హాయొచ్చేస్తుంది. అలాంటి హాయొచ్చేయాలి. ఓకే. వివేకం లేని భక్తులు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఆత్మజ్ఞానం పొందాలంటే ముందు భగవంతుడికి మనకి మధ్యలో ఒక గురువు, లైవ్ గురువు కావాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఆత్మజ్ఞానం పొందాలన్నా కూడా పూర్ణ భక్తి ఉండాలి గురువు పట్ల. ఎక్కువ మంది ఎందుకు పొందలేకపోతున్నారు అనంటే భక్తి విశ్వాసాలు లేక. మనుష్యానాం సహస్రేషు కచ్చిధ్యతతి సిద్ధయే. జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు ఏ కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెప్తోంది. మనుష్యానాం సహస్రేషు కచ్చిదచ్చతి సిద్ధయే. అంటే జ్ఞాన సిద్ధికై ప్రయత్నించే వాళ్ళు 1000 మందిలో ఒక్కడు ఉంటారు. మళ్ళీ అందులో ఎవడో ఒక్కడు మాత్రమే చాలా శ్రద్ధాభక్తితో ఉంటాడు, లక్ష్యాన్ని సాధించాలనుకుంటాడు. కాబట్టి భగవద్గీత చెప్పినట్టుగా ఏ నూటికో కోటికో ఏ ఒక్కడో నన్నే చేరుకుంటారని ఎవడో ఒకడు భక్తుడు ఉంటాడు. ఆ భక్తుల్లో మళ్ళీ అందరూ ఫిల్టర్ చేసేస్తే ఎక్కడో ఒక్కడు నన్ను చేరుకుంటాడన్నాడు. పూర్ణ దత్తావతారైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువును విడిచిన అజ్ఞానానందం చేత పూర్వ గురువును స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చును. దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువును విడిచిన అజ్ఞానానందం చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని అధ్యాయం తెలుపుతాం. ఎలాంటి అవివేకంతో మనం ఉన్నా కూడా ఆ పూర్వ పరంపర నుంచి కూడా మనకి ఆ అభయం వస్తుంది అని చెప్తున్నారు. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టతను కాపాడుతారు. దౌమ్యుడు శిష్యుని చేత అశ్వనీ దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీ గురుడులానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులకి ప్రోత్సహించారు. ఈ గ్రంథాలు చదవడం వలన సద్గురు రూపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురుచరిత్రలోనే ముఖ్యమైనది. శ్రీ సాయినాథుడు కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవన్నీ పఠించాలని భక్తులకి ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ గ్రంథంలో సద్గురువు గురించి తెలియచేసేది ఇందులో మాత్రమే ముఖ్యంగా ఉంది. కాబట్టి సద్గురు సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరు? అటుపై ఏమి జరిగినది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. నామధారక, నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లు ఉన్నది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వల్ల ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కుంటున్నది. మహాత్ముల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వినమ్రతతో పరిప్రశ్న వేయాలంటారు. అంటే మనము ఆసక్తితో కాదు, వినమ్రతతోటి తెలుసుకోవాలి అన్నప్పుడు చాలా వినమ్రతతో ఉండాలి. ఏదో యాంగ్జైటీతోటో లేకపోతే వీళ్ళేంటో తెలుసుకుందాం అన్నట్టు క్వశ్చన్ ఉండకూడదు. తర్వాత ఆ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు లౌకిక వ్యవహారాల గురించి అడగకూడదండి. ఎలా ఉండాలి అని అంటే అంతటి శక్తివంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చీప్గా ఉండకూడదు. మన క్వశ్చన్ కూడా మనం వేసిన క్వశ్చన్కి వాళ్ళ ఆనందంతో ఉప్పొంగి సమాధానం చెప్పాలి. అలా చెప్పాలి. రాజుగారి దగ్గరికి వెళ్ళారండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాక ఆయన వరం ఇస్తానన్నారు. ఎలాంటి వరం కోరుకోండి? ఈ పూటకో భోజనం పెడతారా అని కోరుకుంటారా ఏంటి?
ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద పనులు అడుగుతారా, లేకపోతే చిల్లర పనులు అడుగుతారా? మనుషులు చాలా దుర్మార్గంగా ఉంటారు. భగవంతుడి దగ్గర అడిగేటప్పుడు కూడా ఇలాంటి చిల్లర విషయాలు అడగకూడదు. జన్మరాహిత్యానికి లేకపోతే నిన్ను చేరుకునే మార్గాన్ని అవే అడగాలి. అలాగే మహాత్ములు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఉండాలంటే ఎటువంటి లౌకిక క్వశ్చన్ ఉండకూడదు అసలు. అలానే ఆధ్యాత్మిక క్వశ్చన్లో కూడా ఎలా ఉండాలనంటే వాళ్ళకు ఉత్సాహము హుషారు తెప్పించేదిగా చెప్పాలనే తాపత్రయం వచ్చేసేదిలా ఉండాలి. ఆయన అదే చెప్తున్నాడు. నామధారకుడు సిద్ధయోగి నమస్కరించి అడుగుతున్నాడు, మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని శిష్యులందరూ చెప్పారు, అటుపై ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా అన్నాడు, నీ వల్ల నామధారక, నీ వల్ల నువ్వు గురుభక్తుల్లో ఉత్తముడు అయిన వాడివి. ఇంతకాలము నన్ను గురు కథ చెప్పమని ఎవరూ కోరలేదు. నువ్వు ఆ నా నన్ను కోరినందువల్ల నా మనస్సు ఆ ఉప్పొంగుతోంది. ఎందుకని ఇన్నాళ్ళు మనస్సులో అవన్నీ గుప్తంగా ఉన్నాయి, ఇప్పుడు పైకి వస్తున్నాయి. నీవు ఇప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వల్ల కూడా ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కుంటోంది, ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు అని అంటున్నాడు. ఈ ఈ గురు చరిత్ర ఒక 20 సంవత్సరాల క్రితం అంబుల సాంబశివరావు గారు అడిగారు నన్ను చెప్పమని. నాకు బాబా ఇవన్నీ గురించి ఉండదండి, నేను తత్వం చెప్తాను కాబట్టి మళ్ళీ అవన్నీ నేను చెప్పలేను అనో లేకపోతే ఏదో వంకతోటి ఆ తర్వాత ఎంతో మంది అడిగినా ఎవరు అడిగినా తెలియచేయలేకపోయాను. ఇప్పుడు ఈ క్లాస్ పూర్వకంగా నేను కూడా కొత్తగా ఇవన్నీ తెలుసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. అరే ఎంత మిస్ అయ్యాము ఇన్ని రోజులు అనిపించడం వల్ల. అలా ఒప్పొంగాలి హృదయం. నీ వల్ల నాకు ఉపకారం జరిగింది అంటున్నాడు. నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవుతావు. నీ వంశమంతా, ఎందుకని ఆయన అడిగారు. ఇప్పుడు అర్జునుడికి చెప్పకపోతే భగవద్గీత లేదండి. సో అలా ఎవరో ఒకరు పరిప్రశ్న వేసినప్పుడు ఆ గురువు నోట్లోంచి వస్తే అది లోకానికి ఉపయోగపడుతుంది. అలా నామధారకుడు వల్ల సిద్ధుడు చెప్పినదంతా లోకానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతో సుఖశాంతులతో విలసిల్లుగాక. శ్రీ గురుని చరిత్ర చెబుతాను, అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించటంలో కామధేను వంటిది. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకనంటే ఆ చరిత్ర, గురు చరిత్ర వింటే చాలు మనకి ఆ నాలెడ్జ్ తోటి ఆ ఇంకొంచెం అభివృద్ధి అంటే అంతర వికాసం, అభివృద్ధి అంటే అంతర వికాసం చెందుతారు. కాబట్టి ఇది ప్రమాణం చేసి చెప్తున్నాను, అది నిజం. గురుని చరిత్ర తెలుసుకుంటే చాలు అంటున్నాడు ఆయన. చరిత్ర చెప్తాను, అది మానవులకు కోరదగినన్ని అన్ని అన్ని ప్రసాదించడంలో కామధేను వంటిది. కాబట్టి ప్రమాణం చేసి చెప్తున్నాను, శ్రద్ధగా విని. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రకు వెళ్ళారు. నేను మాత్రం గురువు గారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు శ్రీ గురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయాడు. ఒకానొకడు ఒకానొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా నా మనస్సు ఏమాత్రము ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనం చేత నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని శిష్యులందరినీ తీర్థయాత్ర చేయమని చెప్పాడు. వాళ్ళ తీర్థయాత్రకి వెళ్ళిపోయారు. వైద్యనాథంలో గుప్తంగా శ్రీ గురుడు ఉండిపోయాడు. అయితే ఒకసారి దాంతో పాటు ఆయన సేవ చేయటం కోసం సిద్ధుడు కూడా అక్కడే ఉండిపోయాడు. వాళ్ళందరూ తీర్థయాత్రకి వెళ్ళారు కదా, మరి తనకి వెళ్ళాలని అనిపించలేదు. చూడండి, అంటే గురు సేవయే తీర్థయాత్ర అనుకున్నాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు తీర్థయాత్రకి. సో గురుసేవ అన్ని తీర్థాలు దర్శనం అని ఈయన అనుకున్నాడు కాబట్టి ఆగిపోగలిగాడు. ఆ టైంలో ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం ప్రయత్నిస్తున్నాను, కానీ నా మనస్సు ప్రశాంతత పొందట్లేదు. మీ దర్శనం చేతే ప్రశాంతత పొందింది, నాకెంతో ఆనందం కలుగుతుంది.
నా మనస్సు స్థిరమైపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు కాబట్టి నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం కూడా చేయండి. మిమ్మల్ని శరణు వేడుతున్నాను. మనము ఎంత సైలెంట్‌గా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటే కనుక ఆ ప్రశాంతత మనలో తెలుస్తుంది. మనం వెళ్ళడమే హడావిడిగా వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత అనేక రకాల కోరికలతో వెళ్తాము. ఎంతో ఆసక్తితో ఉంటాము. అక్కడి నుంచి అక్కడ కూడా మనసు లెగిసిపోతూ ఉంటుంది. కానీ మహాత్ముల చెంత కొంతమంది చాలా తన్మయత్వం పొందుతారు. ఎటువంటి కోరిక ఉండదు. కానీ మహాత్ములు దర్శనం చేస్తారు. అక్కడి నుంచి ఆ తన్మయత్వం, ఆ ప్రశాంతత అందుతుంది. అంటే వాళ్ళ యొక్క స్థితి అది. ఆ స్థితిని మనం అందుకోవాలి అనంటే వినమ్రతతో ఉండాలి. విశాల హృదయంతో ఉండాలి. ప్రేమతో వెళ్ళాలి. సో, పరిప్రశ్నతో ఉండాలి. వారిని సేవించుకునేంత విధంగా ఉండాలి. ఏమి గురువుల దగ్గరికి, పెద్దల దగ్గరికి ఒట్టి చేతులతో అసలు వెళ్ళకూడదు. ఎందుకనంటే మనం ఇచ్చింది వాళ్ళకి అవసరం లేదు. కానీ మన ప్రేమ అది. మన ప్రేమ, మన కృతజ్ఞత మనం ఎలా తెలియజేసుకుంటాము? మనకేం అవకాశం ఇవ్వరు వాళ్ళు. ఏదో సేవ చేసేద్దామన్నా ఏం చేద్దాం మనకేమో అవకాశం ఇవ్వరు. అందువల్ల మనము వాళ్ళకేదో ఆహారము, వాళ్ళకి కావాల్సినవి ఏవో ఇచ్చి వాళ్ళు దానికేం సంతృప్తి చెందరు. కానీ మన ప్రేమకు సంతృప్తి చెందుతారు. అది మన ప్రేమ. మన ప్రేమ కాలిక్యులేషన్ ఉండకూడదు. మన ప్రేమను వ్యక్తం చేస్తాము. ఆ ప్రేమకి వాళ్ళు ఉప్పొంగుతారు. అలా ఉప్పొంగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే తరంగాలు అవి మనకి ఆశీర్వాదం. పెద్దలు ఎంత చెప్పారండి. మనకి మన మన ముందు తరం వాళ్ళందరూ అలాంటివన్నీ చాలా సూక్ష్మతతో గమనించారు కాబట్టి ఇప్పుడు మనం చేతులు ఊపుకుంటూ వెళ్తామండి. అదేంటో ఎంత రెక్లెస్ కనపడుతుందంటే ఎంత రెక్లెస్ మేము చూస్తూ ఉంటాం ఆశ్చర్యం. తిరిగి నేనే పండు ఏదైనా ఇస్తున్నాను అనుకోండి, అయ్యో మేము తేలేకపోయామండి అంటే పర్వాలేదండి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళేదో పట్టుకురావాలని ఉండదు. మన ప్రేమ అది. మన ప్రేమ తిరిగి ఇవ్వడం. సో, ఒకరినొకరు ఆ ప్రేమ వస్తువు ద్వారా పంచుకోవడం అని కాదు. ఆ ప్రేమ వ్యక్తము చెయ్యడము. కాబట్టి మన పూర్వీకులు మనకి అలాంటి సంప్రదాయం, అలాంటి వాల్యూస్‌నన్నిటిని ఇచ్చారు. అందుకని ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పాపం బయటికి వెళ్లి అన్నీ తెచ్చుకోలేరు. వాళ్ళకి కావాల్సినయేవో మనం చూసామనుకోండి, వాళ్ళ నుంచి ఒక మంచి బ్లెస్సింగ్ మనకు అందుతుంది. దానికోసం చేయకూడదు. అసలు మన ధర్మం అది. గురువుల దగ్గరికి, పెద్దల దగ్గరికి, ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా నువ్వసలు ఖాళీ రిక్త హస్తాలతో వెళ్ళకూడదని చెప్పారు. ఓకే. కాబట్టి ఈయనేమంటున్నాడంటే, నన్ను అనుగ్రహించి నాకు ఉపదేశం చేయండి అంటున్నాడు. శ్రీ గురుడు నవ్వి, నీవు గురువును ఆశ్రయించకుండా తపస్సెలా చేశావు అని అడిగారు. నేను చాలా చేశాను కాబట్టి అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతూ ఉండేవారు కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నాకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదమును కానీ, శాస్త్రమును కానీ, భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేశాను అని చెప్పాడు. గురుసు గురువుడు గురుడు నవ్వి, నువ్వు గురువుని ఏమి ఆశ్రయించకుండా నేను చాలా తపస్సు చేశాను. లేకపోతే నా మనస్సు మీ దగ్గరే స్థిరమైంది కాబట్టి మీరు దైవ స్వరూపులు కాబట్టి నాకు ఉపదేశం చేయండి అన్నావు కదా! మరి నువ్వు ఏ గురువుని ఆశ్రయించకుండా తపస్సు ఎలా చేశావు అని అడిగారు. అతడు చెప్తున్నాడు. నేను గురువు దగ్గరే ఉన్నాను. చాలా కాలము ఆయన్ని సేవించుకున్నాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించేసుకున్నాడు. అంటే ఎప్పుడైతే నేను సేవ చేస్తున్నాను అని అనుకున్నాడో అది సేవ కాదు. చేయించుకున్నాడు. నన్నెప్పుడు తిడుతుండేవాడు. కానీ నాకేమీ నేర్పలేదు. అంటే ఏవో ఆశించి వెళ్ళాడు. ఎప్పటికప్పుడు నేనింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పినప్పుడు వేదం కానీ, శాస్త్రం కానీ, భాష్యం కానీ నాకు చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చెయ్యలేదు. కోపం వచ్చింది ఇతనికి. సేవ చెయ్యలేదు. అప్పుడాయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేసాను అని చెప్పాడు. చాలా వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. శ్రీగురుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది. అది మహాపాపం. ఒక గురువు
నిన్ను తిట్టినా కొట్టినా ప్రాణం కావాలన్నా రెడీగా ఉండాలి. అంతేగాని నేను సేవ చేస్తున్నాను నువ్వు ఇంకా నీది కావాలని అంటే ఆశించి వెళ్ళినట్లు లెక్క. సో సేవ చేయడానికి వెళ్ళిన వాడు ఇంకేం ఆశించాలండి? కానీ జనులు అసలు గురువుల నుంచి ఆశిస్తారు తప్పించి గురువుకి మనమేం చేయాలనేది అంత ఏమి, అందుకే పొందలేరు అన్నాళ్ళు. ఆ శరణాగతి సరెండర్ లేకుండా ఏమీ పొందలేరు. అందుకని అతను చెప్పిన దాన్ని నాకు కోపం వచ్చి నేను వచ్చేసానంటే ఆయన ముక్కు మీద వేలేసుకున్నాడు. వెంటనే ఆయన స్పందించాడు. స్పందించి ముక్కు మీద వేలేసుకుని, అయ్యో బ్రాహ్మణుడే ఎంత పని చేశావు, నువ్వు చేసిన పని ఆత్మహత్య వంటిది, మహాపాతకము, ఆత్మహత్య మహాపాపం అంటారు. అలాంటి మహాపాపం చేశావు. నిజానికి నీవే నీలోని దుర్గుణాలు తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీలో ఉండే దుర్గుణం తెలుసుకోవట్లేదు, ఆయన అది తెలియచేయడానికే నీకు ఇలా చేశాడు అనే విషయం మనకు తెలియట్లేదు. కాబట్టి నీకు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? నువ్వు దుర్గుణాలు తెలుసుకోలేక మళ్ళీ గురువుని నిందిస్తున్నావు కూడా, అది మహాపాపం. నువ్వేం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదంట, కానీ ఒక గురువుని దూషించినా నిందించినా జన్మ జన్మల పాపం వెంటాడుతుందని చెప్పేసారు. జనాలకు తెలియదండి. ఏవో మాట్లాడేస్తూ ఉంటారు, ఏవో అనేస్తూ ఉంటారు, కాసేపు గాసిప్స్ మాట్లాడుకోవడం కోసం ఎవరెవరినో ఏదో అనేస్తూ ఉంటారు, ఇవన్నీ పాపాలు మూటగట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. అనుభవించినప్పుడు అయ్యో నేనేం చేశానండి, నేను మంచివాడిని అని మీరు అనేసుకుంటే సరిపోదు. ఒక గురువుని నిందించినప్పుడు జన్మ జన్మలకి గురువు దొరకడని చెప్పారు, జ్ఞానం దొరకదని చెప్పారు. ఒకవేళ మనం జ్ఞానం వైపు ప్రయాణం చేసినా కూడా ఎంతో దూరం విసిరివేయబడతామని చెప్పారు. ఇలాంటివి ఆ, అంటే చరిత్రలో చాలా ఉన్నవి. ప్రమాణము, అది ప్రమాణము నిరూపించారు. కాబట్టి మరి నువ్వు అలా దూషించినప్పుడు నీకు మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామదేవు వంటి గురువును విడిచి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది? అక్కడ వదిలేసావు, మళ్ళీ ఇక్కడికి వచ్చావు. జనులందరూ అలాగే చేస్తారండి. ఏవో నీకు ఎక్కడైతే జ్ఞానం లభించిందో అక్కడ శరణాగతి లేదు, లేకుండా ఇంకేదో పరుగులు పెడతారు, ఇంకేదో తర్వాత గురువు అంటే నామరూపాలు అనుకుంటారు, అది తప్పు. శరీరం అనుకుంటారు, అది తప్పు. శరీరము కాదు, నామరూపాలు కాదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. దిక్సూచి, గురి, మార్గము అని చెప్పారు. ఆ మార్గంలో నువ్వు నడవడమే తప్పించి నువ్వు నిర్ణయించకూడదు ఏది కూడా. కాబట్టి నువ్వు ఇలా నిందిస్తున్నప్పుడు నీకు ఇంకా మనస్సు ఎలా నిలకడ వస్తుంది, నిశ్చలమే అవుతుంది. దొరికిన కామధేను అంటే గురువుని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో పరిగెడుతున్నావు, నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలో కానీ పరంలో కానీ సుఖం ఉండదు. గురువుకి ద్రోహం చేసిన వాడికి ఇక్కడ ఉండదు సుఖం, పరలోకంలో కూడా సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు, అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. గురువుని నిందించిన వాడికి ఈ జన్మలో కానీ మళ్ళీ జన్మలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది వదలదండి, ఆ పాపం వెంటాడుతుంది. అలాగే గురుద్రోహికి జ్ఞానం ఎన్నటికీ కలగదు, అజ్ఞానాంధకారంలో చిక్కుకోవలసింది. ఎంతైనా జ్ఞానం రాదు, అజ్ఞానంలోనే ఉంటాడు. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి మొహం చూడడం కూడా అపశకునం అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుంది నీ పని. ఎంత గట్టిగా చెప్పాడో ఆయన. నీలాంటి వాడి మొహం చూడటం కూడా పాపం కింద అనిపిస్తోంది. దేవాలయంలో మల విసర్జన చేస్తే అందుకు తిట్టిన వాడిని కూడా తప్పు పడతాడంట. అలాంటి స్థితిలో ఉన్నావు, నీకు మనస్సు ఎలా ప్రశాంతత పొందుతావు అని చెప్పారు. ఈ లోకంలో తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. కొన్ని పాపాల జోలికి అసలు వెళ్ళకూడదు. సో కాబట్టి గోహత్య మహాపాతకం అని ఎలా చెప్పారో గురునింద జన్మ జన్మలు వెంటాడేస్తుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఆశించకుండా, నువ్వెవరో ముక్కు మొహం తెలియదు, రక్త సంబంధం కాదు, నువ్వెవరో తెలియదు, కానీ
నీకు నిన్ను ఎలా ఉద్ధరించాలని నీకేం కావాలో అది ప్రేమతో జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. నువ్వు ఎదగాలని సంకల్పంలో వాళ్ళ శక్తి అంతా దారబోస్తూ ఉంటారు. నీకేం తెలుసు అంటే చాలా మంది నేను చూస్తాను. నేను నేను చాలా ధ్యానం చేశానండి. లేతే చాలా చేశాను. ఈ మధ్య నేనే పట్టేసుకుంటున్నాను. లేతే నా మనస్సుని ఇలా నడుపుతున్నాను, అలా నడుపుతున్నాను అంటాడు. తింగరమాలోకం అనిపిస్తుంది. నువ్వెవడు నడపడానికి అసలు? అలా నడిపితే నువ్వు అసలు గురువు దగ్గరికే రావక్కర్లేదు. అసలు అంటే అంతటి అహంకారంతో శరణాగతి లేక. సో మీ ఆజ్ఞ ప్రకారం లేకపోతే మీ అనుగ్రహంతో నేను నడుపుతున్నాను అనడం వేరు. నేను ఈ మధ్య గమనించానండి. నా మనస్సు అటు ఇటు పోతుంటే ఇలా పట్టుకున్నాను, అలా పట్టుకున్నాను అన్నాడు అని అంటే ఆల్రెడీ శరణాగతి లేదు అని అర్థం. అహంకారం వచ్చింది అని అర్థం. ఆ మాటల్లోనే తెలిసిపోతుంది. ఎందుకనంటే అంతకుముందు నువ్వు పట్టుకోలేకపోయావు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఒక దారి దొరికింది. మరి నేను పట్టుకున్నానేంటండి? ఆ దారి ఎవరిచ్చారు? ఆ దారి గురువు ఇచ్చాడు. ఆ దారిలో నడుస్తూ నేను తెలుసుకున్నాను అనకూడదు. నీ అనుగ్రహంతో నేను తెలుసుకున్నాను అనడము వినమ్రత. అంటే నేను తెలుసుకున్నాను అనడం అహంకారం. సో నేను ఈ మధ్య ఒక గంట ఎక్కువ ధ్యానం చేసేసి ఈ మధ్య లేకపోతే నా మనస్సుని నేను పట్టేసుకున్నాను, లేకపోతే ఇలా చేశాను, అలా చేశాను, ఇవన్నీ వింటూ ఉంటాను. చాలా చిత్రంగా అనిపిస్తుంది. అలాని గురువు ఎవరు మాట్లాడు, మంచిదమ్మా, చాలా బాగా చేస్తున్నావు అని అంటారు. నిజమైన గురువు అలాగే చెప్తాడు. కానీ నీ అహంకారం లెగుస్తోంది అని నువ్వు గుర్తించాలి. ఆయన అదే చెప్తున్నాడు. నీ మొహం చూడటం కూడా తప్పు పట్టినప్పుడు అంటే దేవాలయంలో మల విసర్జన చేస్తే తప్పు పట్టినట్లు ఉంది నీ పని అన్నారు అని ఆ మహాపాతకం అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో ఎలా సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రార్థించాడు. అతను అంత మాట అనేటప్పటికీ వెంటనే అతనికి భయం వేసేసింది. నేను తెలియక ఈ పాపం చేశాను. దుఃఖంతో అతను స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడై తెలియక నేను గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో ఎలా సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. పరమ కరుణామయుడైన శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి తెలియచేస్తున్నాడు. ఇలా చెప్తున్నాడు. అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. అంతవరకు సెలవు. నమస్తే.